హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఉప్మా చేశానండి. అది పాలతోటి చాలా కమ్మగా ఉంటుందండి. పసిపిల్లలు సైతం చాలా ఈజీగా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం ఫస్ట్ పాలు గ్లాసున్నర తీసుకోవాలండి. అలాగే ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి. ఈ 2.5 గ్లాసులని స్టవ్ మీద పెట్టి మనం మరిగించుకోవాలండి. అవి మరుగుతూ ఉంటుండగా మనం ఉప్మాకి తాలింపులని పెట్టుకొని రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. దేంట్లో ఉప్మా చేసుకోవాలో ఆ ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలండి. 2 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి వేసుకొని మంటని తక్కువలో పెట్టేసుకొని నెయ్యి కాగినప్పుడు మనం ఒక స్పూను పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూను మినప్పప్పు, ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని తాలింపు అంతా బాగా వేయించుకోవాలండి. ఇలా వేగుతుండేటప్పుడే కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 ఇంచుల అల్లం ముక్కలు వేసి తాలింపు అంతా బాగా వేయించుకోవాలండి. అలా కొంచెం కరివేపాకు కూడా ఒక కొద్దిగా వేసుకొని మొత్తం ఈ తాలింపు అంతా బాగా దోరగా వేగాలండి నేతిలోని. ఇలా వేగినప్పుడు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే ఈ పోపు వేగిపోయిన తర్వాత దాంట్లోని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చక్కగా కొంచెం సాఫ్ట్ అవ్వాలండి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగిపోక్కర్లేదు. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకొని అదంతా చక్కగా వేగిపోద్ది. వేగిపోయిన తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మనం అయితే 2.5 గ్లాసులు, గ్లాసున్నర పాలు, గ్లాసులు వాటర్ తీసుకున్నాం కనుక ఏ గ్లాస్ తోటి అయితే 2.5 కొలత పెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి బొంబాయి రవ్వ తీసుకొని ఈ తాలింపుతో పాటు మంటను తక్కువలో పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా నూక చక్కగా వేగిపోద్ది. మంచి పరిమళం వస్తుంది. ఎందుకంటే నేతిలో వేయించుకుంటాం కనుక కమ్మటి పరిమళం వస్తుందండి. అలా వచ్చి నూకంతా 5 నిమిషాలు అయ్యేసరికి చక్కగా వేగిపోద్ది. చిన్న కలర్ మారుతుంది. వైట్గా ఉన్నది కాస్త కొంచెం కలర్ మారుతుంది. అప్పుడు ఈ స్టేజ్లో మనం పాలు మరిగించుకున్నాం కదండి, గ్లాసున్నర పాలు, గ్లాసులు వాటర్న అవి ఉప్మా నూక వేడిగా ఉంటుంది. అలాగే ఈ పాలు కూడా పోసుకొని ఒక్కసారి పాలు నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా ఎసరు, అది పోసుకొని చక్కగా ఉండలు లేకుండా ఒకేసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముందు వేసుకున్నాం అనుకోండి విరిగిపోద్ది. అందుకని పాలు వేసిన తర్వాత ఒక్కసారి నూక ఉడికిపోయిన తర్వాత పాలల్లోని అప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపేసి మనం వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు అనుకోండి ఏదో ఒక చట్నీతోనో దేనితోనో ఇష్టమైతే తినొచ్చు. పిల్లలకి అనుకోండి దీంట్లో పాలో పెరుగో వేసి తినిపిస్తే చాలా కమ్మగా కంఫర్ట్గా ఉంటుంది. హ్యాపీగా తింటారండి. అతి తక్కువ స్పైసీస్ తోటి ఏమాత్రం ఆయిల్ ఉపయోగించకుండా 2-3 స్పూన్ల గీతోటి తయారు చేసుకునే ఈ పాల ఉప్మా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ఒకవేళ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. వేడిగా తినొచ్చు, చక్కగా వేడిగా. నేనైతే పెద్దవాళ్ళమైతే చట్నీతో సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. పిల్లలకి అనుకోండి వాళ్ళకి ఏ చట్నీలు అవసరం లేకుండా పాలు కానీ పెరుగు కానీ కలిపి తింటే చాలా బాగా నచ్చుతుంది. మా మనవడికి అయితే ఈ ఉప్మా చాలా చాలా నచ్చిందండి. వాడు అక్కడ ఉండేటప్పుడు యూఎస్లో ఉండేటప్పుడు అలాగే చేసేవారంట. అదే చెప్పే నేను చేశాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.